రైట్. మనతో మాజీ డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి దినేష్ రెడ్డి గారు జూమ్ లైవ్లో ఉన్నారు రెడీగా. నమస్తే దినేష్ రెడ్డి గారు. నమస్కారం, చెప్పండి సార్, ఎస్ఐబి అనేది మావోయిస్టు కార్యకలాపాలపైన నిఘా పెట్టడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నది పోలీస్ శాఖ. ఎప్పటికప్పుడు ఎక్స్ట్రీమిస్టులు ఏ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు దానిపైన నిఘా పెట్టాల్సింది. అది పూర్తిగా దుర్వినియోగమైపోయిన పరిస్థితి. ప్రతిపక్ష నేతలపైన, ప్రజా సంఘాల నేతలపైన ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడాలి అంటే, ఎవరిపైన నిఘా పెట్టాలంటే పోలీస్ అధికారులు ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, అనుమతులు తీసుకోకుండా ఇటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అసలుకి ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు రకాల కేటగిరీస్ వ్యక్తుల మీదనే పెట్టాల్సి వస్తుంది. ఒకటి మావోయిస్ట్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్. ఓకే. రెండోది వచ్చి జిహాదీ టెర్రరిస్ట్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని మానిటరింగ్ చేసేది ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్. జిహాదీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మానిటర్ చేసేది సిఐఎస్ఎల్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్. ఈ రెండు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కింద వింగ్స్. మేము గతంలో ఉన్నప్పుడు మేము అన్ని ఇంపార్టెంట్ పోస్టులు చేసాము. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసాము, కమిషనర్ ఆఫ్ పోలీస్ చేసాము, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, డీజీపీ. ఎప్పుడు ఈ రెండు వింగ్స్ ని మేము మిస్యూజ్ చేయలేదు. కేవలం మావోయిస్ట్ కార్యకలాపాలు మీద నిఘా పెట్టేదానికే మావోయిస్ట్ మీదనే ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళం ఫ్రమ్ ఎస్ఐబి అండ్ ఫ్రమ్ సిఐఎస్ఎల్ నుంచి జిహాదీ టెర్రరిస్ట్. అంతేగా, దానికి ఈ విధంగా ట్యాప్ చేసే వాళ్ళకి కూడా, ట్యాప్ చేయాలనుకున్నా కూడా 24 గంటల లోపలనే వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది. 24 గంటలు దాటిన తర్వాత అంటే అత్యవసరంగా మనం ట్యాప్ చేయాల్సి వస్తుంది వాళ్ళ మూమెంట్స్ గురించి. అది నేషనల్ ఇంపార్టెన్స్ కాబట్టి వాళ్ళ కదలికలు పసిగట్టి వాళ్ళని అప్రహెండ్ చేసేదానికి అది హోమ్ సెక్రటరీ దగ్గర పర్మిషన్స్ టైం పడుతుంది కాబట్టి, ఇట్స్ గోయింగ్ టు బి టైం కన్స్యూమింగ్. కాబట్టి ఒక 24 గంటల లోపలనే వితౌట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ మనం ట్యాప్ చేయొచ్చు. అది 24 గంటల తర్వాత కూడా అది ట్యాపింగ్ కంటిన్యూ కావాలనుకుంటే దట్ షుడ్ గెట్ రాటిఫైడ్ బై హోమ్ సెక్రటరీ. అంత క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసింది ఎంహెచ్ఏ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎందుకంటే ఇది మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో. గతంలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఈ పొలిటికల్ పార్టీస్ మీద కర్ణాటకలో ట్యాపింగ్ జరిగిన దానికి చాలా గందరగోళం జరిగింది. అప్పుడు ఈ విధంగా రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగే ఇష్యూలో యాక్చువల్ డీటెయిల్స్ ఏంటో నాకు తెలియదు కానీ, బట్ మీడియా ఛాన్స్లో నేను చూసింది దిస్ డిఎస్పీ హెస్ ట్యాప్డ్ ఆపోజిషన్ లీడర్స్ పర్మిషన్ అనేది. అది కేవలం ఆ డిఎస్పీ, ఇట్స్ అన్బేరబుల్ అఫెన్స్. వెరీ సివియర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ అగైన్స్ట్ దట్ డిఎస్పీ and the superiors were permitted him to do it. If the superiors takes a stand that I am not in the know of things, it cannot be believed. This tantamount to ineffective supervision of the superior. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వెరీ సివియర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే ముందు ఈ విధంగా మిస్యూజ్ చేసేందుకు చాలా అవకాశం ఉంది. ఆనరబుల్ సిటిజన్ కి వాళ్ళ ప్రైవసీ మీద ఇన్వైట్ చేసినట్టుగా అవుతుంది. ఇది కన్సర్న్ సిటిజన్స్ రైట్స్ ని వైలేట్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి వెరీ సివియర్ యాక్షన్ తీసుకోవాలనేది మా అందరి అభిలాష. సార్, కేవలం అటు రాజకీయ నాయకులపైనే కాకుండా కొంతమంది పోలీస్ అధికారులపైన కూడా నిఘా పెట్టాడు ప్రణీత్ రావు అనేది ఇప్పుడు వెలుగు చూస్తుంది, విచారణలో కూడా వెల్లడవుతుంది. అంతేకాకుండా కొన్ని దశాబ్దాల పాటు అటు ఎక్స్ట్రీమిస్ట్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టుల గురించి సేకరించిన సమాచారాన్ని కూడా 17 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు అనే ఆరోపణ కూడా ప్రణీత్ రావు పైన ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్? ఇదంతా ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారో అది నిజమైతే మటుకు ఇది అన్బేరబుల్ అఫెన్స్ అవుద్ది. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా నిఘా పెట్టడం అంటే ఇట్స్ violation. It's just violation of the fundamental right. If a police officer fundamental right violate aithe, what is the fate of the common man in this state?
అంటే కేవలం కాబట్టి ఇది ఒక చాలా 2009 బ్యాచ్కి చెందిన ఒక ఇన్స్పెక్టరు అకస్మాత్తుగా 2024లో ఆయనకి యాక్సలరేటెడ్ 2023లో యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఆయనకి ఇచ్చేశారు. ఆయన కేవలం ఇటువంటి పనులకే అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టుల పైన నిఘా పెట్టాల్సిన వ్యక్తి దాన్నంతా కూడా వదిలేసి కేవలం రాజకీయ నాయకులపైన ప్రతిపక్ష నేతలపైన అంతా కూడా ట్యాపింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణ ప్రస్తుతం అయితే వినపడుతూ ఉంది. దీని వెనకాల అధికారుల ప్రమేయం లేకుండానే ఇదంతా కూడా సాధ్యమవుతుందంటారా? అప్పుడున్న ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఈయనకు ప్రత్యేకంగా ఒక గదినివ్వడం, అందులో 17 కంప్యూటర్లను ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి ఇస్తారా ఎక్కడైనా? మీరున్నప్పుడు అలా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. ది దెన్ డిఐజీ ఎస్ఐబి role also has to be examined, and the then intelligence chief role also has to be examined, and very severe punishment has to be initiated against whoever was the DIG SAB that time and the intelligence chief that time. This is unpardonable, because without the knowledge of the then DIG SAB and the then intelligence chief IG or additional DG whoever it was, వాళ్ళ ప్రమేయం లేదే, వాళ్ళ నాలెడ్జ్ లేదే ఇది జరగదు. కేవలం రాజకీయవేత్తల మెప్పు కోసం ఈ విధంగా చేయడం అంటే చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా చట్టాలను తొంగుతూ తొక్కినట్టుగా అవుద్ది. ఇది ఇండివిజువల్ ప్రైవసీ అండ్ ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేసిన దాని కింద కూడా పరిగణించి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ముందు ఇటువంటి జరగకుండా చూడాలంటే వీళ్ళందరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటేనే ముందు ఇది జరగకుండా ఉంటుంది. అంటే ఇందులో మొబైల్ కంపెనీల పాత్ర ఏ రకంగా ఉంటుంది సార్? ఇప్పుడు మొబైల్ కంపెనీలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వీటి రోల్ ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళకి తెలిసి జరుగుతుందా? వాళ్ళ సహకారం లేకుండానే ఇదంతా కూడా సాధ్యమవుతుందా? అది దేర్ ఆర్ యాక్చువల్లీ టూ వేస్. దేర్ ఇస్ యాక్చువల్లీ ఈక్విప్మెంట్. Without the knowledge of the mobile companies, one can tap the information. Oh. Other one is taking the mobile companies into confidence. Parallel lines can be provided to the tapping organization. ఓకే. So Sir, the mobile companies have to insist whether they got the permission from the concerned authorities to facilitate the tapping. Permission చూడకుండా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే కూడా ద కన్సర్న్ మొబైల్ కంపెనీస్ ఆల్సో విల్ బికమ్ లయబుల్. సార్ ఇప్పుడు ఈ ఫంక్షనల్ వర్టికల్స్ అని చెప్తున్నారు, దానికి ఒక ఇన్స్పెక్టర్గా ఆయన విధులు నిర్వర్తించాడు. అసలు ఎస్ఐబిలో ఒక ఇన్స్పెక్టర్ రోల్ ఏముంటుంది? ఫంక్షనల్ వర్టికల్స్కి ఆయనకు ప్రత్యేకంగా ఒక గది కేటాయించడం, 17 కంప్యూటర్లు ఇవ్వడం, ఇలా ఎప్పుడైనా జరిగిందా? అసలు ఒక ఇన్స్పెక్టర్కి ఎన్ని సిస్టమ్స్ కేటాయిస్తారు? ఆయన ఏ రకమైన విధులు నిర్వర్తించాల్సి వస్తుంది వాస్తవానికి? నేను ఇందాకనే చెప్పాను కదా, నేను చాలా కీలకమైన పోస్టులు చేశాను కంబైన్ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ ఇటువంటి తార్కాణాలు నేను చూడలేదు. ఇది చాలా దారుణం. ఇది టోటల్ మిస్యూస్ ఆఫ్ ద పోలీస్ మిషనరీ అండ్ గవర్నమెంటల్ మిషనరీ. దానికి వేర్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ మ్యాన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్, బట్ హిస్ superior officers also have to be taken into task. Unless a severe action is taken against under the this Telephone Act, it becomes a very cognizable and very severe offense. And unless very severe action is taken, ముందు మనం ప్రివెంట్ చేయలేం ఇటువంటి. అంటే పోలీస్ అధికారులకి రాజకీయ నాయకులు అంటే విపక్ష పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ఉన్నతాధికారికైనా ఈ అధికారికైనా పైనుంచి ఎవరో రాజకీయ నేతల ఒత్తిడితోనే వీళ్ళు చేసుంటారని మనం భావించాల్సి వచ్చి ఉంటుందా? ఒకవేళ అట్లా నిజంగానే ఒక రాజకీయ నేత కనుక వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదంతా చేపించినట్లయితే ఆ రాజకీయ నేతను ఏ రకంగా మనం గ్రిల్ చేసే అవకాశం ఉంటుంది? అది వీళ్ళు ఈ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్స్ కన్ఫెస్ చేయిందే కానీ మనం వీ కెనాట్ ప్రిజ్యూమ్ దట్ ఏదో రాజకీయవేత్త చెప్తే చేసినారు అనేది. జనరల్గా నా యొక్క బేసిక్ ఎక్స్పీరియన్స్లో దిస్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఈస్ ఎ మిత్. కొందరు కేవలం రాజకీయవేత్తల ప్రాపకం కోసం ఇటువంటి పనులు చేసి ఇటువంటి వాటిలో చొరవ తీసుకొని వాళ్ళ మెప్పు పొందేదానికి చేస్తుంటారు. కేవలం వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తుంటారు అనేది కాదు. చూడండి సార్, మీకోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చినాం, మా జాబ్ని రిస్క్లో పెట్టి మేము తీసుకొని వచ్చాం అని వాళ్ళు మెప్పు సంపాదించి మంచి పోస్టింగ్ల కోసం జనరల్గా కొందరు చేస్తుంటారు. అటువంటి అన్స్క్రూపులెస్ పోలీస్ ఆఫీసర్స్ మీద సివియర్ యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. అంటే పోలీసు విభాగంలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారు? ఈయన ప్రణీత్రావు విషయంలో ఎందుకు ఇచ్చారని మీరు భావిస్తున్నారు సార్? నేను చాలా మందికి యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఇచ్చాను. అది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో
చాలా మంచి వర్క్ చేసినప్పుడు కానీ, అదేవిధంగా జిహాదీ టెర్రరిజం సంబంధించి చాలా మంచి వర్క్ చేసినప్పుడు గానీ, వాళ్ళ ప్రాణాలని లెక్క పెట్టకుండా చేసినప్పుడు, అటువంటి ముఖ్యంగా ఆ మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఎస్ఐస్‌కి, సీఐస్‌కి యాక్సిలరేట్ ప్రమోషన్స్ ఇవ్వటం జనరల్‌గా పరిపాటి. ఈ మధ్య కాలంలో మన స్టేట్‌లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చెప్పుకోదగ్గట్టు లేదు. ఎగ్జాక్ట్. ఏదో గతంలో ఉండింది. మేము డీజీపీగా ఉన్నంత వరకు నేను డీజీపీగా ఉన్నప్పుడే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి అది లాస్ట్ డేస్ అన్నమాట. We gave a PowerPoint presentation to Minister of Home Affairs of how to control left-wing extremism, where we got kudos from then Prime Minister and the Home Minister. So this AP example of controlling left-wing extremism was proclaimed to be the best in the country. Perhaps those were the last days of left-wing extremism. తర్వాత కాలంలో 2014 తర్వాత మన తెలంగాణలో గానీ, ఆంధ్రలో ముఖ్యంగా తెలంగాణలో చెప్పుకోదగ్గ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యాక్టివిటీ లేదు. లేనప్పుడు ఇతనికి ఎందుకు యాక్సిలరేట్ ప్రమోషన్ ఇచ్చారో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ఇది కేవలం తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో ఇంకా కొంత మావోల కదలిక ఉన్నది. అప్పుడప్పుడు ఇక్కడ కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు అని అట్లా ఏమన్నా ఇచ్చుంటారా? లేకుంటే కేవలం ఇటు వాళ్ళకి రాజకీయ నాయకులకి మీరు అన్నట్లుగా ఇందాక వాళ్ళ మెప్పు పొందడం కోసం ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం? వాళ్ళ మెప్పు పొందేదానికి చేస్తుంటారు. ఈ ఆపోజిషన్ లీడర్స్ ట్యాప్ చేసి వాళ్ళ 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 కథలకి మీద నిఘా పెట్టి వాళ్ళు నెక్స్ట్ మూవ్ ఏమిటి, ఎవరితో వాళ్ళు అలయన్స్ చేసుకోబోతున్నారు, ఎవరు వాళ్ళ ఫోల్డ్లోకి రాబోతున్నారు ఆయన ముందుగానే తెలుసుకుని రాజకీయవేత్తలకి చెప్తే అది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది. అది పార్టీ వదిలిపోకుండా ఉండే ప్రివెంట్ చేసేదానికి వీలు పడుతుంది. వాళ్ళు మళ్ళీ చేసేదానికి రాజకీయవేత్తలకు ఎంతో విధంగా అది ఉపయోగపడుతుంది. కేవలం వాళ్ళ మెప్పు కోసం చేసిందిగానే నేను పరిగణిస్తున్నాను. ఇందాక మీరు చెప్పారు కేవలం 24 గంటల లోపు అయితే మాత్రం వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు ట్యాప్ చేయొచ్చు. అంతకన్నా మించి చేయాలంటే కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనుమతి అవసరం అని. కానీ వీళ్ళు రోజుల పాటు ఇది చేస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా వార్ రూమ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎటువంటి అనుమతులు తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే ఇట్లా చేస్తుంటారని నాకు తెలిసి అప్పుడు దీదని ఒక హోమ్ సెక్రటరీ దగ్గరికి వీళ్ళు అప్లై చేసినట్టుగా లేదు. ఇది కేవలం దీదేన్ హోమ్ సెక్రటరీకి చెప్పకుండానే వాళ్ళు చేసినట్టుగా నేను యాక్చువల్లీ పరిగణిస్తున్నాను. ఇది టోటల్లీ ఇల్లీగల్. ఇది ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాతో జాయిన్ అయినందుకు విలువైన వివరాలన్నీ కూడా మాకు అందించారు. థ్యాంక్ యూ దినేష్ రెడ్డి గారు. ఇది సంగతి. అటు మావోయిస్టుల కదలికలపైన నిఘా ఉంచడానికి మాత్రమే ఈ ఎస్ఐబిలో ఈ ఫంక్షనల్ వర్టికల్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. కానీ నాయకుల మెప్పు పొందడానికి ఏకపక్షంగా ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. ఇటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులని కఠినంగా శిక్షించాలి. వీళ్ళనే కాకుండా వీళ్ళ ఉన్నతాధికారులు ఎవరైతే వీళ్లకు ఈ పనులు చేస్తున్నారని తెలిసినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించారో వాళ్ళ పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా ఉంటున్నట్టు మాజీ డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి దినేష్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టు కార్యకలాపాలు ప్రస్తుతం పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయనకు యాక్సలరేటెడ్ ప్రమోషన్ ఎందుకు ఇచ్చారనేది కూడా విస్మయం కలిగిస్తుందంటూ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.